హలో హాయ్ గైస్, మీకు ఇంతకుముందు వీడియోలో అయితే మా ఇంటి వెనక పెరట్లో ఏమేమి చెట్లు ఉన్నాయని చూపించిన కదా. ఇప్పుడు వచ్చేసి మా ఇంటి ముందుండే చెట్లు అయితే చూపిస్తాను. మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, ఇక్కడ 2 చెట్లు అయితే ఉన్నాయి, అవి అయితే లాస్ట్లో చూపిస్తా. ఇక్కడైతే గేట్ ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టినా. చూడండి, ఇదంతా జాతి చెట్టు. మీకు బ్యాక్ కెమెరా చేసి చూపిస్తా. మొన్న పడిపోయిందని చెప్పినా కదా, ఇదే అది. ఇదంతా మళ్ళీ రీబిల్డ్ చేసాం. చూడండి ఎంత పెద్ద జాతి చెట్టు ఇది. ఇదంతా కర్మక్రియ. మా అన్న వాళ్ళు అందరైతే మళ్ళీ ఇప్పుడు నేను వేసిన అంటే ఇక్కడ ఒక అరటి చెట్టు అయితే ఉంది, కొంగలు అయితే ఉన్నాయి ఈ చెట్ల మీద, అందుకైతే ఇవి ఈ రోతాగైతే ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదండి, వచ్చేసి గులాబీ చెట్లు. ఇక్కడ పూత కూడా పూసింది చూడండి. గులాబీ చెట్లు చాలా ఉన్నాయి, వీడియోని కంప్లీట్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ చెట్లు కూడా ఉన్నాయి. స్నేక్ ప్లాంట్ అని చెప్పినా కదా, ఇది స్నేక్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది పుదీనా. చాలా అయితే ఉండేది, తగ్గిపోయింది కూడా. ఇలాంటి చెట్లు అయితే సుమారుగా ఉన్నాయి, దాదాపు మా ఇంట్లో చెట్లే ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు. ఈ బయట నుంచి ఎవరో తెంపుకొని పోతున్నారని నేనైతే ఆ రకంగా కట్టినా, కొన్ని రోజులన్నా బతకాలని. ఇక్కడైతే చెట్లు ఉండేవి, ఇప్పుడైతే లేవు. ఇప్పుడు ఉండే ఇది వచ్చేసి బీరది అనమాట. తీగలన్నీ వీటిలోనే ఉన్నాయి, అందుకోసం అయితే వీటిని ఇట్లే ఉంచాము. ఇక్కడ ఒక తీగ ఉంది, ఈ తీగలన్నీ దాదాపు వీటిలోనే ఉన్నాయి. ఇది వచ్చేసి మొత్తము పొలకుండలు పెట్టుకోవడానికి అయితే పెట్టినాడు. ఇవన్నీ అయితే నీళ్ళు తగులుతూ ఉందని బయట పెట్టా. ఇది వచ్చేసి పారిజాతం చెట్టు. చాలా మందికి ఐడియా ఉంటుంది కదా పారిజాతం చెట్టు అనేది. ఇవి మల్లె చెట్లు, కాకపోతే ఇప్పట్లో పూలు అనేది పూయడం లేదు. దానిమ్మ చెట్టు, ఇది అయితే తిరిగి ఇదైతే కిందికి పోయింది. దీన్ని ఈ వీడియో అయిపోయిన తర్వాత సరి చేయాలి. గులాబీ చెట్టు, తర్వాత ఇది కనకాంబరము. లాస్ట్ వీడియో కొంచెం ఫాస్ట్ ఉండడం వల్ల మీకైతే కొంచెం అర్థమైండదు. బ్యాక్ సైడ్ది ఇది వచ్చేసి ఇంటి ముందుది కాబట్టి కొంచెం నిదానంగా అయితే చేస్తున్నా, దానిలాగా ఫాస్ట్ చేయకూడదని. ఇక్కడ కూడా మందారం చెట్టు ఉంది. చూసినారు కదా, ఇక్కడ మళ్ళీ ఇంకో రకం రెడ్ది. ఇందులో వచ్చేసి బీర ఉన్నాయి, నేతి బీర, ఇంకొక రకం ఏదో ఉంది. మా అమ్మ ఏదో చెప్పింది కానీ నాకు గుర్తులేదు. మా అమ్మ అయితే ఇప్పుడు స్కూల్ పోయింది కాబట్టి నాకు అంత ఐడియా లేదు. ఇదంతా మేము రెడీ చేసి నాటిందే. ఇది ఏం చెట్టో అయితే తెలియదు కానీ ఈ మధ్య ఆకులన్నీ అయితే పోయినాయి. ఆకులు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటాయి. తర్వాత ఈ పూల చెట్టు, మీకు ప్రతిదీ అయితే డీటెయిల్గా చూపిస్తున్నా చూడండి. పెరటిలోని చెట్లు ఇవన్నీ మా ఇంటి ముందుటి. మీకు వచ్చేసి ఇంతకు ముందు వీడియోలో అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టినా. ఇదంతా వచ్చేసి గులాబీ తీగ, గులాబీ చెట్టు. ఇది చూడండి ఎంత పొడుగు అయితే ఉందో. ఇది మొత్తం అల్లుకొమ్మైంది. వీటికైతే పూలు అయితే ఎక్కువ కాయడం లేదు, ఎప్పుడో ఒకసారి. ఈ చెట్టు తీగ మరి చూడండి ఏ విధంగా అయితే అల్లుకొని ఉందో.
ఇక్కడి నుంచి ఆ లాస్ట్ తీగల వరకు, తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అయితే ఉంది. కింద వచ్చేసి ఎక్కువ కనకాంబరం ఉన్నాయి ఈ సైడ్. మా అన్న మా వదిన వాళ్ళు ప్రొద్దుటూరుకి వెళ్ళిపోయిన తర్వాత అయితే వీటిని మెయింటైన్ చేస్తున్నాం. అంతకుముందంతా వాళ్ళే చూసుకునే వాళ్ళు, ఇక్కడే ఉండేవాళ్ళు కాబట్టి. ఇప్పుడు లేరు కాబట్టి మేము. అలాగే ఇక్కడ మునగ చెట్టు అయితే నాటినాడు. మునగ చెట్టు అయితే చాలా పెద్దది. రీసెంట్గా ఏమైనాయి అంటే కోతులు ఎక్కి ఇంచేసినాయి, దాంతో అయితే హైట్ తగ్గిపోయింది. పారిజాతం కాయ చూడండి ఎట్లున్నాయో. పారిజాతం పూలు అయితే ఉండేవి పైన అయితే కనపడుతున్నాయి, ఇంటి పైన అయితే ఉన్నాయి. కింద అయితే రాలిపోయినాయి అనుకుంటా. చూడండి, ఇవి పారిజాతం పూలు. ఈ పారిజాతం పూలు ఎందుకు వాడతారు, దీని యొక్క విశిష్ట లక్షణాలు అన్నీ అయితే ఈ వీడియో ఐకార్డ్లో అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే తప్పకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు మరింత సపోర్ట్ అయితే ఉంటుంది మీ అందరి నుంచి. ఇదన్నమాట మొత్తం. నేను బయట ఆ రోడ్ మీకు వెళ్ళైతే మీకు చూపిస్తా. ఇంకా అలాగే ఇంటి ముందు 2 చెట్లు ఉన్నాయి కదా, 2 చూపిస్తా అన్నాయి కదా, చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి కాగితాల చెట్టు, భవన్ వెళ్ళి. అది వచ్చేసి స్నేక్ ప్లాంట్. సొర చెట్లు అయితే ఉన్నాయి కదా, సొర చెట్లను కూడా చూపిస్తుంది అండి. తీగలు ఏ రకంగా ఉన్నాయో చూడండి. ఇదంతా మాది కుంకుడు చెట్టు. ఈ కుంకుడు చెట్టు మీదకి అయితే మొత్తం పాకిపోయింది. అలాగే కుంకుడుది పూత అయితే పెట్టింది, చూపిస్తుంది అది. అంతా పూత అయితే పెట్టింది. ఈసారి కుంకుడుగాలను అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొన్నిసారి ఈ సొర చెట్టు ఉండడం వల్ల అయితే మిస్ అయింది పాపం. ఇదన్నమాట మొత్తం వ్యూ. రోడ్డు పక్కనే ఉంది మాది పెరడు, ఇంటి ముందు. వీడియోను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇదన్నమాట మొత్తం. గైస్, మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.